ఈరోజు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధికి సంబంధించి భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ సార్ గారి సహకారంతో వేలాది కోట్లకు సంబంధించి అత్యాధునిక వైద్యంతో ఈరోజు వైద్య శిబిరాన్ని మన నెల్లూరు నగరం 54 డివిజన్లో ఏర్పాటు చేయడం చాలా గర్వకారణం. ఏదైతే నారాయణ సార్ గారు ఒక రాజకీయ నాయకుడే కాకుండా పేద ప్రజల గుండెల్లో ఆయన ఈరోజు ఆపద్ధర్మంగా ఆరోగ్య ప్రదాతగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన చేసే సేవ ఒక రాజకీయ నాయకులకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆయనకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యంగా చేయాలని చెప్పి ఈ విధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. నా పేరు డాక్టర్ సుధా. నేను నారాయణ హాస్పిటల్లో కంటి విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. సార్ చెప్పినట్లు ఇవాళ మనం వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ నాకు సంబంధించినంత వరకు అయితే మన నెల్లూరు ప్రజలకైతే మనకంటూ ఒక స్పెషల్ డే అనేది ఏం అవసరం లేదండి. నారాయణ సార్ ఆధ్వర్యంలో చాలా పథకాలు చాలా రోజుల నుంచి మనకి ప్రతిరోజు ఏదో ఒక పథకము అమల్లో ఉంది. సో మనకంటూ ఒక స్పెషల్ డే అనేది అవసరం లేదని నేను అనుకుంటున్నాను. కొత్తగా ఈ మధ్య నారాయణ సారు నేత్ర జ్యోతి అనే పథకం స్టార్ట్ చేస్తున్నారు. ఇది మార్చి 8న సారు చేతులతో స్వహస్తాలతో స్టార్ట్ చేస్తున్నారు. మంచి బాగా గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈ పథకం ద్వారా మేము కంటికి సంబంధించిన పరీక్షలు చేస్తున్నాము. ప్రతిరోజు డిజైన్ ఏరియాస్ మేము ప్రోగ్రామ్ చేసుకుని అక్కడ 4 నుంచి 8 గంటల వరకు ప్రతిరోజు పరీక్షలు నిర్వహించి అవసరమైన వాళ్ళకి గ్లాసెస్ అవసరమైన వాళ్ళకి ఇక్కడే రాస్తున్నామండి. గ్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కంటికి సంబంధించి ఏమన్నా డ్రాప్స్ అవసరమైతే వాళ్ళకి ఈ డ్రాప్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. కంటికి సంబంధించి ఏమైనా కెటరాక్ట్ సర్జరీ కానీ రెటీనాకు సంబంధించి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ చేయాలన్నా లేదంటే గ్లకోమాకు కానీ ఏమైనా అవసరమైన పరీక్షల వరకు మాకు అవసరమైతే మేమే ఓన్ నారాయణ వెహికల్ ప్రొవైడ్ చేసి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్ అంటే రెటీనా టెస్ట్ కూడా చేసి అవసరమైన వాళ్ళకి సర్జరీలు చేస్తున్నాము. అలాగే గ్లకోమా కానీ రెటీనా కానీ సంబంధించి ఏమన్నా ప్రాబ్లం ఉన్నట్లయితే వాటిని నిర్ధారణ చేసి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా మేము ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే సర్జరీ అయిన వాళ్ళని మళ్ళీ మన వెహికల్లో నారాయణ వెహికల్లోనే తీసుకొచ్చి వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని విన్నపించుకుంటున్నాను. అలాగే ఈ పథకాల ద్వారా అందరికీ అందుబాటులో నారాయణ అనేది అది అతిశయోక్తి కాదు. అందరికీ ప్రతి దాంట్లోనూ ప్రతి పార్ట్కి సంబంధించి మనకి ప్రతి పథకాల్లోనూ సారు స్టార్ట్ చేయడమే కాకుండా వాటిని సారే ఫాలో అప్ చేస్తూ వాటిని సఫలీకృతం అయ్యేలా చేస్తున్నారు.